ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి మనకి, స్వయంభూగా వచ్చినటువంటివి. ఆ 12 లింగాల్లో అత్యంత ప్రముఖమైనది, ముఖ్యమైనది, యాత్ర కూడా చాలా కష్టతరమైనటువంటి కేదార్నాథ్ గురించి ఇవాళ మాట్లాడుతున్నాం. ఏప్రిల్ 22వ తేదీ కేదార్నాథ్ ఆలయం మళ్ళీ తెరిచారు. 6 నెలలు మూసివేత అనంతరం, అంటే కార్తీక మాసంలో దీపావళి అమావాస్య పూర్తయినటువంటి తర్వాత చలి పెరుగుతుంది, గడ్డగట్టే చలి ఉంటుంది అక్కడ. అందువల్ల దేవాలయం మూసివేస్తారు 6 మాసాలు. కానీ అఖండంగా దీపం వెలుగుతూనే ఉంటుందండి లోపల మళ్ళీ తెరిచేటప్పటికి. అదే పరమాత్మ యొక్క దివ్య వైభవం. ఆ కేదార్నాథ్ ఉత్తరాఖండ్లో రుద్రప్రయాగ్ జిల్లాలో హిమాలయ పర్వత శ్రేణుల్లో మందాకిని నదీ తీరంలో భూమట్టం నుంచి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. సుమారు 11,000 అడుగులండి. అటువంటి ఆలయం చార్ధామ యాత్రలో అత్యంత ప్రముఖమైనదండి. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఇవి కదా చార్ధామ్ అంటే. అక్షయ తృతీయ తర్వాత ఏప్రిల్ నెలలో తెరుస్తారు, అంటే 22వ తేదీ తెరిచారు. అక్షయ తృతీయ మనకు 19వ తారీఖు వచ్చింది ఈ సంవత్సరం ఏప్రిల్. మళ్ళీ దీపావళి అమావాస్య వెళ్ళిన తర్వాత శీతాకాలంలో అక్కడికి వెళ్ళటానికి కానీ పూజ చేయటానికి కానీ అనుకూలమైన వాతావరణం ఉండదు కాబట్టి మూసివేస్తారు. అట్లాగే జ్యోతిర్లింగాలలో ఒకటి అంత మాత్రమే కాకుండా పంచకేదారులలో ప్రధానమైంది. ఇక్కడ శివుడు త్రికోణ ఆకారపు శిలారూపంలో ఉంటాడు, అంటే నందీశ్వరుడి యొక్క మూపురం ఆకారంలో ఉంటాడు, ఎద్దు యొక్క మూపురం. పాండవులు కురుక్షేత్ర యుద్ధం ముగించిన తర్వాత, జయం పొందిన తర్వాత శివుడి కోసం తపస్సు చేశారు. అప్పుడు పరమేశ్వరుడు ఆశీస్సులు అందించాడు. అటువంటి పవిత్రమైన క్షేత్రంగా నమ్ముతారు ఈ కేదార్నాథ్. ఈ ఆలయాన్ని ఆదిశంకర భగవత్పాదులు కూడా దర్శించి మళ్ళీ పునర్నిర్మాణం చేశారు అనేటువంటిది కూడా శాసనాల్లో ఉందండి. అయితే శీతాకాలంలో స్వామి యొక్క విగ్రహాన్ని ఉఖీమఠ్లో ఉండేటువంటి ఓంకారేశ్వర ఆలయానికి తరలిస్తారండి. ఎందుకని? పూజలు లేకుండా ఉండకూడదుగా, అందుకని. గౌరీకుండ్ నుండి సుమారు 17-18 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళాలి, లేదా హెలికాప్టర్లో వెళ్ళొచ్చు. వాతావరణం ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది, అక్కడ అనిశ్చితిగా ఉంటుంది. హెలికాప్టర్లు బుక్ కావడం కూడా చాలా కష్టం అండి. లేదంటే డోలీలు కట్టించుకొని వెళతారు, లేదు గుర్రాల మీద కూడా వెళ్ళచ్చు. భక్తుల యొక్క రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు 15,000 మందికి దర్శనం అనుమతిస్తారు ఇక్కడ. అయితే ఆలయ పరిసరాల్లో ఫోటోలు తీయటానికి కానీ వీడియోలు తీయటానికి కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయండి. అయితే చార్ధామ యాత్ర కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక వెబ్సైట్ పెట్టింది. ఆ వెబ్సైట్లో తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది,
ఎండాకాలం కూడా, కాబట్టి వెచ్చటి దుస్తులు తీసుకువెళ్ళటం మరవకూడదు. అంతేకాదు వర్షం నుంచి తట్టుకునే దుస్తులు కూడా ఉండాలి, రెయిన్ కోట్స్. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఎవరికీ తెలియదు. అయితే ఈ ఆలయ దర్శనానికి ఉత్తమమైన సమయం ఏమిటి అని అడిగితే మే నుండి జూన్ లోపల, మళ్ళా సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు. ఆ తర్వాత నవంబర్లో మూసివేతకు గురవుతుంది గుడి. మరి ఇది స్థూలంగా కేదార్నాథ్ ఆలయం గురించి. ఇక అక్షయ తృతీయ మొదలు కార్తీక పౌర్ణమి ఈ మధ్యకాలంలో 6 మాసాలు మాత్రమే తెరిచి ఉంటుంది గుడి. శీతాకాలంలో స్వామి యొక్క విగ్రహాన్ని ఆ తర్వాత 6 నెలల పాటు పూజించడం కోసం ఉఖి మట్టుకు తీసుకువెళ్తారని చెప్పుకున్నాం మనం. ఇక్కడ కేదారనాథుణ్ణి శివుడి యొక్క సజాతీయ రూపంగా భావిస్తారు. ఈ ప్రాంతం యొక్క చారిత్రాత్మక నామం ఏంటంటే కేదార ఖండానికి అధిపతి అని అంటారు శివుణ్ణి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో కూడా మనం మాట్లాడుకున్నాం. పాండవులు కేదార్నాథ్లో తపస్సు చేసిన విషయం కూడా మనం చెప్పుకున్నాం. అయితే 2013లో ఉత్తర భారతదేశంలో సంభవించినటువంటి ఆకస్మిక వరదల సమయంలో భయంకరమైన వరదలు వచ్చినాయండి 13 ఏళ్ల క్రితం. ఈ కేదార్నాథ్ అత్యంత తీవ్రంగా ప్రభావితం అయిందండి. వెళ్ళినటువంటి యాత్రికులు చాలా మంది చనిపోయినారు. చావకుండా ప్రాణాలతో బయటపడ్డవారు నానా యాతనలు పడ్డారు. ఆలయ సముదాయం, చుట్టుపక్కల ప్రాంతాలు, కేదార్నాథ పట్టణం అన్నీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కానీ ఆలయ నిర్మాణానికి మాత్రం పెద్దగా నష్టం జరగలేదండి. శిథిలాల మధ్య ఉన్న ఒక పెద్ద బండరాయి అడ్డుగా పనిచేసింది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో. ఆ బండరాయి అడ్డుగా ఉండటం వల్ల ఆలయం వరదకు కొట్టుకుపోకుండా ఆగిందండి. అసలు కేదార్నాథ్ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. కేదార్నాథ్ అనేటువంటి పేరు క్షేత్రానికి అధిపతి అని అర్థం అండి. ఈ క్షేత్రం పేరు కేదార్. నాథ్ అంటే నాథుడు, అంటే అధిపతి అని. కాశీ కేదార్నాథ మహత్యం ప్రకారం కాశీఖండంలో ఇక్కడ మోక్షం అనేటువంటి పంట పండుతుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది అని తెలుస్తుందండి. కేదార్నాథ్ యాత్ర చాలా కష్టం కాబట్టి పరమదయాళు అయినటువంటి ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు మన కోసం కాశీలో కేదార్నాథ్ ఘాట్లో వెలిసి ఉన్నాడండి. చక్కగా ఎవడైనా అభిషేకం చేసుకోవచ్చు. మేము 2016లో వెళ్ళాం, ఆ తర్వాత 2024లో మరొకసారి వెళ్ళాం. చక్కగా స్నానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ స్నానం చేసిన తర్వాత మడి బట్టలు కట్టుకొని చక్కగా ఒక చెంబుతోటి నీళ్లు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేసుకోవచ్చు ఎవడైనా. అక్కడ ఏమి నియమాలు నిబంధనలు ఏమి ఉండవండి. ఇక ఈ ఆలయ చరిత్ర చూస్తే తొలి లిఖితమైనటువంటి శాసనం ప్రకారం రిషికేశ్ నుండి 223 కిలోమీటర్లు దూరంలో ఉంది. భూమట్టం నుంచి అంటే సముద్ర మట్టం నుంచి 3583 మీటర్లు, అంటే సుమారుగా 11,800 అడుగులు. గంగా నదికి ఉపనది అయినటువంటి మందాకిని నది ఒడ్డున ఉంది. మనం ఇందాక చెప్పుకున్నాం, మందాకిని అంటే దేవలోకంలో ప్రవహించేటటువంటి గంగమ్మ. ఇక్కడ గంగమ్మకు ఒక పాయకు పేరు మందాకిని అన్నారండి. ఇక్కడ కాలం కూడా తెలుసుకోలేనటువంటి ఒక రాతి కట్టడం ఉంది. కేదార్నాథ్ గురించి తొలి ప్రస్తావనలో ఒకటి స్కాంద పురాణంలో ఉంది. సుమారుగా 7-8 శతాబ్దాల్లో మనకు కనిపిస్తుంది. ఇందులో గంగా నది పుట్టుకని వివరించే కథ ఒకటి ఉందండి. శివుడు తన జటాజూటం నుంచి పవిత్ర జలాన్ని విడుదల చేసిన ప్రదేశంగా ఈ కేదార్నాథ్ని స్కాంద పురాణం చెప్పింది. అలాగే
శంకర విజయం ఆధారంగా చూస్తే 8వ శతాబ్దపు తత్వవేత్త ఆదిశంకర భగవత్పాదులు కేదార్నాథ్ సమీపంలోని పర్వతాల్లోనే తన శరీరాన్ని విడిచిపెట్టాడు అని అంటారు. అయితే వేరు గ్రంథాలు ఉన్నాయి. ఆనందగిరి అనేటువంటి ఆయన కాంచీపురంలో శరీరం విడిచిపెట్టాడని రాశారు. కానీ కేదార్నాథ్లోనే శంకర భగవత్పాదులు తన శరీరాన్ని విడిచిపెట్టాడు అని చెప్పడానికి ఒక స్మారక చిహ్నం యొక్క శిథిలాలు ఇప్పటికీ కేదార్నాథ్లో మనకు కనిపిస్తాయండి. 12వ శతాబ్దం నాటికే ఈ కేదార్నాథ్ ఖచ్చితంగా ఒక ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా ఉన్నది. ఆదిశంకరుడు బద్రీనాథ్ మరియు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఇతర దేవాలయాలతో పాటుగా ఈ ఆలయాన్ని కూడా పునరుద్ధరించాడు అని శంకర విజయం చెబుతోంది. అక్కడే స్వామి మహాసమాధిని పొందాడు అని కూడా అంటారు. ఇక కేదార్నాథ్ ఆలయం శివుడికి అంకితం చేయబడ్డ ఆలయం. చెప్పుకున్నాం కదా, 12 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు. ఇక్కడ విగ్రహం ఎలా ఉంటుందంటే, ప్రధాన విగ్రహం 3 వైపులా లింగ రూపంలో ఉంటుంది. దీని యొక్క పీఠం 12 అడుగులు ఉంటుంది. చుట్టుకొలత 12 అడుగులు ఉంటుంది. అంతే ఎత్తు ఉంటుంది. అలాగే ఇది ఒక దేవత యొక్క, శివుడి యొక్క అత్యంత పవిత్రమైన నివాసాన్ని సూచించేటటువంటి క్షేత్రం. ఇక్కడ స్వయంభూగా వెలిశాడు శివుడు అని నమ్ముతారండి. అంటే ఎవరు ప్రతిష్ట చేయలే, తనంతట తాను వ్యక్తమైనటువంటి అవే జ్యోతిర్లింగాలన్నీ కూడా. అంటే ఏ శిల్పి చేత చెక్కబడినటువంటి లింగం ఇది. అలాగే మతపరమైనటువంటి ఆచారాల విషయం మనం పరిశీలిస్తే, కేదార్నాథ్ ఆలయ ప్రధాన పూజారి కర్ణాటకలోని వీరశైవ సమాజానికి చెందిన వాళ్ళుగా ఉన్నారు. వీరశైవులు అని ఈ శివారాధకులు వాళ్ళు. అయితే బద్రీనాథ్ ఆలయంలోలా కాకుండా కేదార్నాథ్ ఆలయంలో ఈ రావల్ జాతి వాళ్ళు పూజలు చేయరు. రావల్ యొక్క సూచనల మేరకి అతడి యొక్క సహాయకులు మాత్రమే పూజ చేస్తారు. శీతాకాలంలో ఈ రావల్ గారు ఇక్కడ శివుడితో పాటు ఉఖి మఠకు వెళ్తాడు. ఆలయానికి 5గురు ఉంటారు ప్రధాన పూజారులు. వాళ్ళు వంతుల వారీగా 1 సంవత్సరానికి ప్రధాన పూజారులుగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు మారుతూ ఉంటారు. 5 ఏళ్లలో మళ్ళీ మొదటి వాడికి అవకాశం వస్తుంది. కేదార్నాథ్ ఆలయం ప్రస్తుతం 2013 రావల్, కర్ణాటకలోని దావణగిరి జిల్లాకు చెందినటువంటి శ్రీ వాగీశ లింగాచార్యులు గారు. రావల్ అంటే అక్కడ పూజలు నిర్వహించే పదవి పేరు అది. ఇప్పుడుండే ఆయన పేరు శ్రీ వాగీశ లింగాచార్య. అంతేకాదు, ఈ కేదార్నాథ్ ఆలయానికి చుట్టూత పంచపాండవులకు సంబంధించిన అనేక గుర్తులు ఉన్నాయండి. పాండుకేశ్వర్ అనేటువంటి ప్రాంతంలో పాండురాజు గారు మాద్రితో సంగమం చేయటానికి ఉత్సగించినప్పుడు కిందమమ్ముని శాపం వల్ల మరణించాడు. ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు, ఒక జాతి వాళ్ళు పాండవలీల అనే ఒక నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అలాగే పాండవులు మహాప్రస్థానం చేసినటువంటి ప్రాంతం బద్రీనాథ్లో ఉందండి. అక్కడే మొదటి టీ స్టాల్ కూడా ఉన్నది. మేము వెళ్ళాము. దాన్ని దాటి కొంచెం పైకి వెళితే పెద్ద ఆర్చ్ ఉంటుంది. అక్కడ మహాప్రస్థానము, పంచపాండవులు వెళ్ళినటువంటి దారి అని. అక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్లు వెళితే చైనా బార్డర్ వస్తుందని చెప్పారండి. కానీ అది మానవ మాత్రులు వెళ్ళలేరండి, సాధ్యం కాదు. అటువంటి ప్రాంతం అది. అలాగే పాండవుల్లో పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడు స్వర్గానికి వెళుతూ ఉన్నప్పుడు అతని వేళ్లలో ఒకటి భూమి మీద పడింది.
ఈ ప్రదేశంలో. యుధిష్ఠిరుడు బొటనవేలు పరిమాణంలో ఉండేటువంటి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు అక్కడ. అలాగే శివుడు, భీముడు ఇక్కడ గదలతో పోరాడారు అని కూడా చెబుతారండి. అర్జునుడితో గతంలో పోరాడాడు కిరాతార్జునీయంలో. ఆ తరువాత భీముడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. అయ్యయ్యో, పరమేశ్వరుడితో నేను పోరాటం చేశానా. అప్పుడు తాను తప్పు తెలుసుకొని శివుడి యొక్క శరీరానికి నెయ్యితో మర్దన చేయటం మొదలుపెట్టాడు. అంటే తాను ప్రహరించినటువంటి గదాఘాతాలను చూసి చెలించిపోయినాడు భీముడు. ఈ సంఘటన యొక్క జ్ఞాపకార్థం ఇప్పటికీ ఇక్కడ లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. ఆవు నెయ్యితో మర్దన చేస్తారు స్వామికి స్వాంతన కలిగించడానికి అన్నట్లుగా. ఆ తరువాత ఇంగ్లీష్ వాడు ఒకడు ఉన్నాడు, పర్వతారోహకుడు, ఎరిక్ షిస్టన్ అతని పేరు. 1926లో నమోదు చేసిన ఒక సంప్రదాయం ప్రకారం అనేక వందల సంవత్సరాల క్రితం ఒక పూజారి కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ దేవాలయాలు రెండింటిలోనూ సేవలు నిర్వహించేవాడు. ప్రతిరోజు ఆ రెండు ప్రదేశాల మధ్య ప్రయాణిస్తూ పాండవులు మరియు కురుక్షేత్ర యుద్ధం యొక్క వృత్తాంతాన్ని అందించే మహాభారతంలో కేదార్నాథ్ అనే ప్రదేశం గురించి చెప్తూ ఉండేవాడు. అయితే వ్యాసుడు రచించినటువంటి మహాభారతంలో మాత్రం కేదార్నాథ్ అనే ప్రదేశం గురించి ఎక్కడ ఆయన ప్రస్తావించలేదు. కాకపోతే వ్యాస ప్రణీతమైనటువంటి స్కాంద పురాణంలో చెప్పాడు. అయితే ఒక ఇతిహాసం మాత్రం ఉందండి, అందరి నోళ్లల్లో నానుతూ. ఆ ఇతిహాసం ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో చేసినటువంటి బంధువుల యొక్క దాయాదుల యొక్క హత్యకి చంపినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకున్నారు. వాళ్ళు తమ రాజ్యాధికారాన్ని తమ బంధువులకు అప్పగించి శివుడి యొక్క ఆశీర్వాదం కోసం ఆయన్ని వెతుక్కుంటూ బయలుదేరారు. అయితే శివుడు వాళ్ళని తప్పించుకోవాలని కోరుకొని ఒక నంది రూపం ధరించాడు. 5 పాండవ సోదరుల్లో రెండో వాడైనటువంటి భీముడు ఆ తరువాత గుప్తకాశీ సమీపంలో మేత మేస్తున్నటువంటి ఈ వృషభాన్ని చూశాడు. గుప్తకాశీ అంటే దాగి ఉన్న కాశీ అని అర్థమండి. ఇది శివుడు దాక్కున్నప్పటి నుండి వచ్చింది ఈ పేరు గుప్తకాశీ అని. భీముడు వెంటనే ఆ వృషభాన్ని శివుడుగా గుర్తించాడు. దాని తోకను వెనుక కాళ్లను పట్టుకున్నాడు. శివుడు వృషభ రూపంలో భూమిలోకి అదృశ్యమైపోయినాడు. ఆ తరువాత శరీర భాగాలుగా మళ్లీ ప్రత్యక్షమైనాడు. కేదార్నాథులో మూపురం మాత్రమే పైకి లేచింది చూడండి. తుంగనాథులో చేతులు కనిపించినాయి. రుద్రనాథులో ముఖం కనిపించింది. మత్స్య మహేశ్వరలో నాభిస్థానం, కడుపు ఇవి కనపడ్డాయి. కల్పేశ్వరలో జుట్టు కనపడింది స్వామిది. ఈ 5 విభిన్న రూపాల ఆవిర్భావానికి సంతోషపడ్డ పాండవులు శివుణ్ణి పూజించడానికి ప్రతి ప్రదేశంలో కూడా ఆలయాలు నిర్మించారండి. ఆ తర్వాత ఈ 5 పుణ్యక్షేత్రాలను ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సమష్టిగా పంచకేదారులు అని పిలుస్తారండి. పంచకేదారు దేవాలయాలను నిర్మించిన తర్వాత పాండవులు మోక్షం కోసం కేదార్నాథ్ వెళ్లి తపస్సు చేశారు. 35 ఏళ్లు పరిపాలించిన తర్వాత పరీక్షిణ్ మహారాజుకు పట్టం కట్టి అప్పుడు వెళ్ళిపోయారు. అక్కడ యజ్ఞం చేశారు. ఆ తరువాత వాళ్ళు మహాపంథ అని పిలువబడే స్వర్గ మార్గం కూడా స్వర్గానికి ఆరోహణం చేశారు. అదే స్వర్గారోహణ పర్వం మహాభారతంలో ఉన్నది. దీనిని స్వర్గారోహిణి అని కూడా పిలుస్తారు. ఈ పంచకేదార దేవాలయాలు ఉత్తర భారత హిమాలయాల యొక్క ఆలయ వాస్తు శిల్పాలతోటి నిర్మించబడ్డాయి. కేదార్నాథు, తుంగనాథు మరియు మత్స్య మహేశ్వరంలో ఉండే దేవాలయాలు సారూప్యమైనటువంటి నిర్మాణ శైలులు కనిపిస్తాయి మనకి, ఒకే రకంగా ఉంటాయి. ఈ కథ యొక్క మరో కథనం ప్రకారం భీముడు ఎద్దుని పట్టుకోవడమే కాకుండా ఇందాక కథలో ఎద్దును పట్టుకోకపోతే భూమిలోకి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత 5 చోట్ల శరీర భాగాలు కనిపించినాయి అనుకున్నాం.
భీముడు ఎద్దును పట్టుకోవడమే కాకుండా అది అదృశ్యం కాకుండా కూడా ఆపగలిగాడు రెండో కథనం ప్రకారం. తత్ఫలితంగా ఆ ఎద్దు 5 భాగాలుగా చీల్చబడి హిమాలయాల్లో ఉన్నటువంటి గర్హాల్ అనేటువంటి ప్రాంతంలో కేదారఖండలో 5 ప్రదేశాల్లో కనపడింది అని ఇందాక మనం చెప్పుకున్నట్టు. పంచకేదార దేవాలయాల్లో శివదర్శన యాత్రను పూర్తి చేసిన తర్వాత భక్తుడు శివుడి యొక్క ఆశీర్వాదం కోరుకుంటాడు అని, దానికి తుది ధృవీకరణ రుజువుగా బద్రీనాథ్ ఆలయంలో విష్ణువుని దర్శించుకోవటం అనేది ఒక మతపరమైన ఆచారం వస్తోందండి. శివకేశవులకు భేదం లేదండి ఎక్కడ. ఇందాక మనం 2013 వరదల గురించి కూడా చెప్పుకున్నాం. ఈ ఆలయానికి వెళ్ళాలంటే మార్గం కూడా చెప్పుకున్నాం. ఒకటి, హెలికాప్టర్ సేవలు ఉన్నాయి. అయితే రోప్ వే అనేది ఒక ప్రతిపాదిత మార్గం అండి. 13 కిలోమీటర్లు కేబుల్ కార్ రవాణా వ్యవస్థ ప్రాజెక్టు కోసం 4081 కోట్ల అంచనా వ్యయంతో భారత ప్రభుత్వం పర్వతమాల పరియోజన కార్యక్రమం కింద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య నమూనాను ఉపయోగించి అభివృద్ధి చేయడానికి మొదలుపెట్టారు. ఈ రోప్వే ప్రస్తుత 8-9 గంటల ట్రెక్కింగ్ ని కేవలం 36 నిమిషాల ప్రయాణానికి తగ్గించేస్తున్నారు. అంతేకాదు వయోవృద్ధులు వెళ్ళటం కష్టం కదా, వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. గంటకి ఒక దిక్కులో 1800 మంది ప్రయాణికులను తీసుకువెళుతుంది ఒక గంటకి. అటువంటి గొప్ప సాంకేతికత వాడుతున్నారు. ఈ రోప్వేని ట్రై కేబుల్ డిటాచబుల్ గోండోలా అంటారండి. సెప్టెంబర్ 2025లో సుమారుగా ఒక 9 నెలల క్రితం ఈ నిర్మాణ కాంట్రాక్ట్ని ఆదానీ గ్రూప్ వాళ్ళకి అప్పగించారు కేంద్ర ప్రభుత్వం. రహదారి ఎలా ఉంటుందంటే, ఈ కేదార్నాథ్ యాత్ర సాధారణంగా హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి ప్రారంభించాలి. మేము హరిద్వార్ వెళ్ళాము, రిషికేశ్ కూడా వెళ్ళాం, అక్కడి నుంచే బద్రీనాథ్ కూడా వెళ్ళాం. ఈ 2 ప్రదేశాలకి రహదారి, రైలు మార్గం ఈ రెండింటి ద్వారా ఉందండి. ఢిల్లీ నుంచి అక్కడి నుంచి యాత్రికులు రోడ్డు మార్గంలో సుమారు 220 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే గౌరీకుండకు చేరుకోవచ్చు. అంటే పార్వతీదేవి పరమేశ్వరుడు కోసం తపస్సు చేసినటువంటి ప్రాంతం. ఆ చలికి తట్టుకోలేక నా కూతురు ఇబ్బంది పడకూడదు అని అనుకొని హిమవంతుడు అక్కడ ఒక కుండాన్ని పెట్టాడు. అదే ఉష్ణకుండం, గౌరీకుండ అంటారు దాన్ని. అందులో నీళ్లు ఎప్పుడూ వేడిగా ఉంటాయి. బద్రీనాథ్లో కూడా ఉంది ఉష్ణకుండం, అది వేరే ఇది వేరే. కేదార్నాథ్ ఆలయానికి మిగిలినటువంటి 17 కిలోమీటర్ల దూరాన్ని ఎవడైనా సరే కాలినడకన కానీ, గుర్రం మీద కానీ, పల్లకీలో కానీ, డబ్బులు ఉన్నవాళ్ళు హెలికాప్టర్లో కానీ ప్రయాణించాలి. పల్లకి అంటే డోలి అండి. ఆలయానికి కాలినడకన వెళ్లే యాత్రికులు 6 నుంచి 8 గంటల సమయం పడుతుందండి. చాలా కష్టంగా ఉంటుంది. అంచున నడవాలి, కొండకి జారిపోతే చెప్పలేవు. అయితే ఈ 6-8 గంటల మధ్య సమయం అనేది అందరికీ కాదండి, బాగా నడవగలిగిన వాళ్ళకి అంతే తప్ప మిగిలిన వాళ్ళకి కాదు. కాబట్టి ఈ యాత్రకి వెళ్ళేవాళ్ళు తప్పకుండా చలి దుస్తులు ఉండాలి, వర్షం నుంచి కాపాడేటటువంటి దుస్తులు కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ యాత్రని సులభంగా చేయగలుగుతారండి. కాబట్టి మళ్ళీ కార్తీక పౌర్ణమి వరకు తెరిచి ఉంటుంది 6 మాసాల పాటు. ముఖ్యంగా ఈ మే, జూన్ నెలలు 2 అనుకూలంగా ఉంటాయి. రెండోది, ఈ 2 నెలలు సెలవులు కాబట్టి పిల్లలకి, స్కూళ్ళకి, కాలేజీలకి చాలా రద్దీగా ఉంటుంది. లేదా సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 నెలల్లో కూడా ఈ యాత్రకు వెళ్ళొచ్చు. మరి అటువంటి యాత్రకి వెళ్ళాలి అంటే ఆ పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం ఉంటేనే సాధ్యం అవుతుందండి. ఎందుకంటే శివాజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదని మనకు సామెత ఉంది.
పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ ఉంటే, అనుగ్రహం ఉంటే మనం ఈ యాత్రకి వెళ్ళగలుగుతాం. నా దగ్గర డబ్బు ఉంది, మంది మార్బలం ఉన్నారు అనుకున్నా నువ్వు వెళ్ళే సమయానికి నీకు ఆ వాతావరణం అనుకూలించకపోతే హెలికాప్టర్లు నడవండి, అక్కడే ఉండాలి కిందనే. ఇది ఒకవేళ అక్కడికి చేరిన తర్వాత కూడా వాతావరణం బాగలేకపోతే హెలికాప్టర్లు మళ్ళీ నడపరు, నడిచి రావాలి. ఎన్నో ఉంటాయండి కష్టాలు. అయితే శివ శివ అనుకుంటూ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివోం అని శంకరుడి యొక్క దివ్యనామాన్ని జపించుకుంటూ లేదా ఓం నమ శివాయ నామాన్ని జపించుకుంటూ వెళితే యాత్ర సుగమం అవుతుంది అని పెద్దలు చెప్పగా నేను కూడా విన్నాను. అయితే ఈ జన్మలో మేము వెళ్ళగలుగుతామో లేదో నాకైతే తెలియదు. ఏదైనా హెలికాప్టర్ దొరికితే నా కొడుకు తీసుకువెళితే వెళ్ళగలుగుతాం, లేకపోతే సాధ్యం కాదు. ఒక్కడిగా ఒంటరిగా మేము భార్యాభర్తలం వెళ్ళటం అనేది సాధ్యం కాదేమో అని నాకు అనిపిస్తోంది. కొంత అధైర్యం కూడా ఏర్పడింది ఈ గుండె ఆపరేషన్ జరిగాక. ఏదైనా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం నమ శివాయ. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.